ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంటే కోవిడ్కి ఇచ్చిన వ్యాక్సిన్ వల్లనే మరి ప్రజలకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేది నిజం కాదు. అంటే వస్తుంది అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేది అనేది నిజం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క కోవిషీల్డ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది 1 in 10 lakhs, ఒకరికి ఒక 10 లక్షల మందిలో ఒకరి లేక ఇద్దరికి ఈ థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం అయితేనేమి, ఈ యొక్క రక్తం కొద్దిగా చిక్కదనం కావడం అనేది అయితేనేమి ఉండొచ్చు. అంటే శరీర తత్వాన్ని బట్టి, అంటే శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఉండొచ్చు అనేది మరి వ్యాక్సిన్ తయారు చేసినప్పుడే చెప్పబడింది. మరి ఇది దీనివల్లనే మరి ఇలాంటి ప్రచారం జరుగుతుందనేది మాత్రం నిజం కాదని చెప్పచ్చు. మరి ఈరోజు వరకు కూడా మాకు పై అధికారుల నుంచి మాకు కోవిషీల్డ్ వేయొద్దండి, కోవిషీల్డ్ ఆపండి అనే సమాచారం మాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదు. మరి అందుకొరకు ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇబ్బందుల పాలు కావాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కూడా కావాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి దానివల్లనే వస్తుంది, కోవిషీల్డ్ వల్లనే వస్తుంది అని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అనేది దాన్ని నమ్మద్దండి, అది నిజం కాదనే విషయాన్ని తెలియపరుస్తుంది.